అంటే ఎంత మోసం జరుగుతుందనే దానికోసం, ఈ అమరావతి పేరుతో ఎంత దోచుకుంటున్నారు, మోసం జరుగుతుందనే దానికోసం నారా చంద్రబాబు మచ్చుకి, అంటే అన్నమంతా మెతుకు చూడక్కర్లేదు, ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే చాలని చెప్తారు కదా పాతోళ్ళు సామెత పెద్దలు. చంద్రబాబు నాయుడు గారికి వర్తించవు. దానిలో ఏ రూలు కూడా, అందులో రాసిన ఏ రూలు చంద్రబాబు నాయుడు గారికి వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి చుట్టాలకు వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి బ్రోకర్లకు వర్తించవు, చంద్రబాబు నాయుడు గారి బినామీలకు వర్తించవు ఆ రూల్స్ అన్నీ కూడా. ఏదైనా పాపం ఏ పలుకుబడు లేనటువంటి రైతులు కానీ సామాన్యులకు మాత్రమే సిఆర్డి రూల్స్ వర్తిస్తాయి. అదే మీకు చంద్రబాబు దగ్గర వాళ్ళ అబ్బాయి దగ్గర బలం ఉంటే కనుక ఆ రూల్స్ ఉండవు, రూల్స్ స్కిల్స్ జంతనాయి. సిఆర్డిఏ రూల్స్ అన్ని మడిచి పక్కన పెడతారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఇది చూసుకుందాం. సిఆర్డిఏ ల్యాండ్ పూలింగ్ ఎప్పుడు జరిగింది? 2015-16 సంవత్సరంలో జరిగింది. ల్యాండ్ పూలింగ్ జరిగింది. రైతులు మొత్తం భూమి ఇచ్చారని చెప్తున్నారు. 2017-18కే మొత్తం రైతులంతా కూడా భూమి ఇచ్చేశారు. మొత్తం ప్రభుత్వ భూమి, దేవుడి భూమి, ఆ భూమి, కాలువలో, కొంట్లో అన్నీ కలిపి 54,000 ఎకరాలు అని చెప్తున్నారు. రైతులు ఇచ్చిన 33,000 ఎకరాలు కాకుండా అన్నీ కలిపి 54,000 ఎకరాలు ప్లాటింగ్ చేసేసామని చెప్పారు 2019 ఎన్నికలకు ముందే. దాంట్లో ఇంకోటి కూడా చెప్పారు, అయ్యా మీరెవరన్నా 2-3 మీరు అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా చుట్టాలు అవ్వచ్చు, లేదా ఒక బజార్లో మీరందరూ కలిసి ఒక వాడకట్లో రైతులు మీరందరూ ఫ్రెండ్స్ మీరందరూ కలిసి ఒకే భూమి కింద మీరు అప్పచెప్తే మీ అందరికీ ఒకటే పెద్ద ప్లాట్ ఒకే చోట ఇస్తాం అని చెప్పి కూడా రూల్ పెట్టారు. ఇన్ని రూల్స్ పెట్టినటువంటి వీళ్ళు మరి చంద్రబాబు నాయుడు గారికి రూల్స్ ఉండవా? సిఆర్డిఏ రూల్స్. అంటే ఎంత మోసం జరుగుతుందనే దానికోసం, ఈ అమరావతి పేరుతో ఎంత దోచుకుంటున్నారు, మోసం జరుగుతుందనే దానికోసం నారా చంద్రబాబు మచ్చుకి, అంటే అన్నమంతా మెతుకు చూడక్కర్లేదు, ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూస్తే చాలని చెప్తారు కదా పాతోళ్ళు సామెత పెద్దలు. చంద్రబాబు నాయుడు గారి ప్లాట్ ఒక్కటి చూస్తే చాలు. చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టేటువంటి E6 రోడ్డు అంట దాని పేరు. E6 రోడ్డు ఎక్కడ ఉందంటే ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి పాత సచివాలయానికి ఒక బజార్ వెనకాల ఉంది. అంటే వెనకాల బజార్ కాకుండా దానికి అవతల బజార్. E6 ప్లాట్ అది. కొత్త సచివాలయం ఎదురుగుండా, హైకోర్టుకు ముందు, అసెంబ్లీకి పక్కన. అక్కడ 2024లో వారికి ప్లాట్లు కేటాయిస్తారు. అందరూ కలిసి కంచర్ల కిషోర్ గారు ముఠా అంతా ఉంది. వాళ్ళకి మొత్తం 30 ఎకరాలు వాళ్ళు ఇచ్చారంట. 30 ఎకరాలకి 5 ఎకరాల చిల్లర ఒకటే ప్లాటు సెక్రటేరియట్ ముందు, హైకోర్టు. అంటే వీళ్ళ ఇంటి ముందు సెక్రటేరియట్ ఉంటుంది, ఇంటి వెనకాల హైకోర్టు ఉంటుంది, ఇంటి పక్కన అసెంబ్లీ ఉంటుంది, ఇంటి ముందు పెద్ద రోడ్డు ఉంటుంది. 2024లో వాళ్ళకి ప్లాట్ ఇస్తారు అక్కడ.